సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం కిమప్యస్తు స్వభావేన సుందరం వ్యాప్య సుందరం యదేవ రోచతే యస్మై భవేత్తస్య సుందరం. ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైనది. ఇది మహాకవి కాళిదాసు రచించినటువంటి మాళవికాగ్నిమిత్రం అందులోనిది అని కొందరు అంటూ ఉంటారు. ఈ శ్లోకంలో ఉన్న అద్భుతమైనటువంటి భావం ఏమిటి అంటే, ప్రతి పదార్థంలోనూ లేదా విషయంలో సహజంగానే అందం కానీ వికారం కానీ ఉండవు. ఎవరికి ఏది నచ్చుతుందో అది వారికి అందంగా కనిపిస్తుంది. కిమప్యస్తు స్వభావేన సుందరం వ్యాప్య సుందరం. లోకంలో ఏ వస్తువు కూడా పుట్టుకతోనే అంటే స్వభావ సిద్ధంగానే అందమైనదిగానో లేదా కురూపిగానో ఉండదు. యదైవ రోచతే యస్మై భవేత్ తస్య సుందరం. ఎవరి మనస్సుకు ఏది నచ్చుతుందో, ఏది ఆనందాన్ని ఇస్తుందో అదే వారికి ప్రపంచంలోనే అత్యంత అందమైన వస్తువుగా కనిపిస్తుంది. దీనినే మనం వాడుక భాషలో అందం చూసే కళ్ళల్లో ఉంటుంది అని అంటాం. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అని అంటాం. ఒకరికి నచ్చిన వస్తువు లేదా వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. కాబట్టి అందం అనేది వస్తువులో లేదు, చూసేవారి దృక్పథంలో అలాగే వారి మనసులో ఉంటుంది అన్నది గ్రహిద్దాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.